ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య దూరం పెరుగుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు వాటి ఫలాలను అందించేందుకు అధికారులను సమాయత్తం చేసే వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఒక్కరూ హాజరు కాకపోవడం ఇలాంటి అనుమానాలకి తావిస్తోంది. సర్వత్రా చర్చ కూడా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6వ విడత ప్రజాపథం ఈ నెల 15 నుంచి 3 వారాల పాటు కొనసాగనుంది. మొత్తం 67 అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో చర్యలకు మొత్తం అధికార యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వేసవిలో ఎదురయ్యే తాగునీటి సమస్య దగ్గర నుంచి ఖరీఫ్ కోసం రైతులను సిద్ధం చేయడం వరకు అన్ని రకాల అంశాలపై చర్యలను ఈ ప్రజాపథంలో తీసుకోనున్నారు. వీటికి ఆయా శాఖల మంత్రులు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంత కీలకమైనదని భావిస్తుందో చెప్పేందుకు ఏకంగా 8 మంది సీనియర్ మంత్రులతో ఏర్పాటు చేసిన ఉపసంఘం ఒక్కటి చాలు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ సహా మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి ఈ ఉపసంఘంలో సభ్యులు. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగే కీలక ప్రజాపథం లక్ష్య సాధన కోసం అధికారులను అప్రమత్తం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి ఉపసంఘం సభ్యులెవరూ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జూనియర్ మంత్రులు కొండ్రు మురళి, ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజీ వెంకటేష్, మహిదర్ రెడ్డి హాజరయ్యారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడైన మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో తన శాఖపై ఓ సమీక్ష కూడా నిర్వహించారు. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కు గైర్హాజరు కావడం ఉద్దేశపూర్వకమా లేక యాదృచ్ఛికమా అన్నది చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స ముఖ్యమంత్రికి దూరంగా ఉంటున్నారన్న ప్రచారానికి ఈ తరహా ఘటనలు మరింతగా ఊతమిస్తున్నాయి. వైఎస్ హయాంలో ఈ తరహా సమావేశం నిర్వహిస్తున్నారంటే ఏకంగా 15 నుంచి 20 మంది మంత్రులు మిగిలిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నా వాటిని రద్దు చేసుకుని మరీ హాజరయ్యేవారు. రోసయ్య హయాంలోనూ ఈ సంఖ్య 10కి తగ్గేది కాదు. ప్రత్యేకించి సీనియర్ మంత్రులు తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను చెప్పేవారు.